నమస్తే, వెల్కమ్ టు రాష్ట్ర శ్రావ్యక. డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ క్రమంగా ఖాళీ అవుతోంది. చేతిలో బెల్లం ఉన్నంత వరకే ఈగలు, బెల్లం అయిపోతే ఈగలు ఉండవు అన్న చందంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీకి వీర విధేయులుగా ఉన్న వారు కూడా ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోవడంతో గుడ్ బై చెప్తున్నారు. మొన్నటి వరకు అధికార కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగగా పార్లమెంట్ ఎన్నికల వేళ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వస్తున్నారు. 2 రోజుల వ్యవధిలో 2 సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్ ను వీడారు. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత నెల క్రితం బీఆర్ఎస్ ను వీడారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆయన 2019లో బీఆర్ఎస్ లో చేరి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఆయన తిరిగి కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీలో పార్టీ పెద్దల సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఇక తాజాగా 2 రోజుల క్రితం నాగర్ కర్నూలుకు చెందిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు కూడా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఢిల్లీలో బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో ఢిల్లీలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక దేశ ఖ్యాతి వికసిత భారత్ లక్ష్యాన్ని పేదరిక నిర్మూలన కోసం మోదీ చేస్తున్న పని చూసి బీజేపీలో చేరుతున్నానని రాములు తెలిపారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కూడా బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలే తెలంగాణ ఏర్పడిన తరువాత 2014-2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక ఈ క్రమంలో శుక్రవారం పార్టీకి రాజీనామా చేసి జాతీయ పార్టీ బీజేపీలో అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో చేరారు. వరుసగా సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్ ను వీడడం ఆ పార్టీని ఆందోళనకు గురి చేస్తోంది. ఒకవైపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుస్తానని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇక మరోవైపు ఒక్క సీటైనా గెలిచి చూపించాలని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఛాలెంజ్ విసిరారు. ఇంకోవైపు బీఆర్ఎస్ ముగిసిన అధ్యాయం అని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో మరో 2 బీఆర్ఎస్ ఎంపీలు కూడా పార్టీని వీడుతారని తెలుస్తోంది. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ముందు వరుసలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వలసలు ఇలాగే కొనసాగితే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అభ్యర్థులు కూడా దొరకరన్న ప్రచారం జరుగుతోంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేందర్, మనం చూసుకుంటే ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే ఇక గత ఎన్నికల్లో ఎప్పుడైతే ఓడిపోయిందో ఇక వరుసగా వలసలు మొదలవుతున్నట్టు తెలుస్తుంది. అంటే చాలా మంది ఇప్పుడు సిట్టింగ్ ఎంపీలు కూడా మనకి బీఆర్ఎస్ ను వీడి అటు బీజేపీలో చేరుతున్నట్టు సమాచారం అంతా. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? శ్రావ్య, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు బీఆర్ఎస్ పార్టీకి షాక్ల మీద షాక్లు అయితే తగులుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే స్థానిక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్పర్సన్లు, తాజా జెడ్పీ చైర్పర్సన్లు, మాజీ జెడ్పీ చైర్పర్సన్లు వీళ్ళంతా కూడా పార్టీ మారి ఇటు కాంగ్రెస్ వైపు, మరోవైపు బీజేపీ వైపు అయితే అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా 2 సిట్టింగ్ ఎంపీలు సైతం ఇటు బీఆర్ఎస్ను వీయడం, దాదాపు 3 సైతం ఒకరు కాంగ్రెస్లో చేరగా 2 బీజేపీలో చేరడం అనేది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అదే వరుసలో ఇంకా 4-5 ఎంపీలు కూడా సిట్టింగ్ ఎంపీలు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే బీజేపీ దాదాపు చేసినటువంటి అభివృద్ధి, దేశంలో ఉన్నటువంటి మోడీ క్రేజ్ ఇవన్నీ కూడా తమ గెలుపుకు సులువు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో ఓడిపోయినటువంటి ఈ పార్టీలో కొనసాగడం కంటే తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఏ పార్టీ అయితే బలంగా ఉందో, ఏ పార్టీకి అయితే ప్రజల్లో అత్యధిక బలంగా ఆదర్శం అవుతుందో ఆ ఆదరణకు సంబంధించి అక్కడ పోటీ చేస్తూనే ఉంటుంది. అక్కడి నుంచి పోటీ చేస్తేనే తాము గెలుస్తాం, తమ రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, రాజకీయ మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారకుండా ఉంటుందని వారంతా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు సిట్టింగ్ ఎంపీలు అయితే దాదాపు బీఆర్ఎస్ పార్టీని వీడడం అనేది చాలా వరకు పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది. మొన్న ఈ మధ్య బీఆర్ఎస్ ఓటమి తర్వాత మొదటిసారిగా పార్లమెంట్ సమావేశాలు, సమీక్షా సమావేశాలు అయితే ఏర్పాటు చేశారు. ఆ సమీక్షా సమావేశాల్లో ఆయా పార్టీలకు సంబంధించిన, ఆయా నియోజకవర్గాలకు, పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మొత్తంగా కూడా ఒక్కొక్క జిల్లాకు సంబంధించినటువంటి ఏర్పాటు అయితే పూర్తిగా వాటిపైన స్పందన ఎలా ఉండబోతుంది, ప్రతి కార్యకర్తకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి, పార్టీలో ఎవరు కూడా మాట్లాడే అవకాశం అయితే ఇవ్వరు, ఎక్కడ కూడా మొత్తంగా లీడర్షిప్ అనేది బలంగా ఉంటుంది తప్పితే కార్యకర్తలు ఇక్కడ మాట్లాడే అవకాశం ఎవరు అనేటువంటి వాదన ఉండడంతో, ఎవరు కూడా అధిష్టానాన్ని కలవనియరు అనేటువంటి వాదన ఉండడంతో మొత్తంగా పార్లమెంట్ సమీక్షా సమావేశాలంటూ బీఆర్ఎస్ భవన్లో వాళ్ళు ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశాల్లో దాదాపు ఎక్కువ మంది నేతలు, అలాగే కార్యకర్తలు కూడా ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితి, నేతల యొక్క పరిస్థితి, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే చేసినటువంటి
ఆగడాలు ఇవన్నీ కూడా పార్లమెంట్లో ఎంపీ కూడా కలవకుండా ఉండడానికి చాలా ఉండకుండా చేశారు అనేటువంటి తమ అక్కసంతా కూడా ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి అయితే వాళ్ళు తీసుకొచ్చిన నేపథ్యం కనిపించింది. సో అలాగే దాదాపు కొంతమంది పార్టీ పేరు కూడా మారాలని ముఖ్యంగా కడియం శ్రీహరి లాంటి నేతలు కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒక కారణాలు అయితే ఇప్పుడు పార్టీకి ఒక్కొక్కరుగా గుడ్ బై చెప్పడం అనేది పెద్ద చర్చగా మారుతున్న విషయం. ఇటు నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే ఇప్పటికే మహేశ్వరం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తీగల కృష్ణారెడ్డి రవచ్చు జడ్పీ చైర్మన్ అంతా వీరు మారడం జరిగింది. అలాగే నారాయణఖేడ్ నుంచి చూసుకున్నట్లయితే బీబీ పాటిల్ జైరాబాద్ బీబీ పాటిల్ మారడం జరిగింది. అలాగే ఇటు నార్కర్ నుంచి రాములు సైతం మారడం జరిగింది. సో ఇప్పుడు చేవెళ్ల పార్లమెంట్లో అత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి ఎంపీ రంజిత్ రెడ్డి సైతం ఆయన కూడా పార్టీ మారేందుకు పూర్తిగా రంగం సిద్ధం చేసినట్టుగా కూడా వార్తలు అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కేటీఆర్ అలాగే కేసీఆర్కు ముఖ్యంగా అత్యంత సన్నిహితంగా ఉండేవారు సైతం పార్టీని మారడం అనేది పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఎలక్షన్ ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీట్ అయినా మీరు గెలవండి అనేటువంటి సవాల్ విసురుతున్న నేపథ్యం, మరోవైపు పార్టీని ఒక్కొక్కరుగా వీడటం, ఇవన్నీ చూస్తే రేవంత్ రెడ్డి ఏదైతే సవాల్ విసిరాడో గతంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు తలబెట్టినా ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తామని తను ఏదైతే ఛాలెంజ్ చేశాడో ఆ రకంగా మెజార్టీ స్థానాలను రాబట్టడం జరిగింది. సో అంత పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ అయితే తనకు ఉన్నట్టుగా అక్కడ మనం భావించవచ్చు. ఇప్పుడు కూడా ఒక సవాల్ అయితే ఆయన విసిరారు. ఒక్క ఎంపీ స్థానం అయితే మీరు గెలవండి అని అయితే సవాల్ విసిరాడు. ఆ సవాలు విసిరిన గంటల వ్యవధిలోనే ఒక్కొక్కరుగా సిట్టింగ్ ఎంపీలు అందరూ కూడా ఇటు బీజేపీ వైపు కాంగ్రెస్ వైపు అయితే చూడడం జరుగుతుంది. సో ఇంకా దాదాపు అత్యంత సన్నిహితంగా కొనసాగినటువంటి ఇటు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అత్యంత సన్నిహితంగా కొనసాగినటువంటి వారు కూడా పార్టీ మారేందుకు పూర్తిగా రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కార్యకర్తలతో సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇటు హుజూర్నగర్ ఇటు సైదిరెడ్డి కూడా తాను కూడా పార్టీ మారేందుకు పూర్తిగా ఏర్పాటు చేశాడు. ఇటు సీతారాం నాయక్ అలాగే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ కూడా పార్టీ మారడానికి పూర్తిగా రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ముఖ్య నేతలుగా అనుకున్న వారు ప్రజాదరణ ఉన్న వాళ్ళు ఆ నేతలంతా కూడా పార్టీ మారడం అనేది మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉనికి ఎలా ఉండబోతుంది, మరి ఒక్కొక్కరుగా పార్టీ ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు, ఒక్కొక్కరుగా మౌనం వీడుతున్నారు. ఆ పార్టీలో తమకు జరిగిన ఇబ్బందిని వాళ్ళంతా కూడా బయట చెప్పుకోవడం జరుగుతుంది. అందుకు తగ్గట్టు వారు కొంతమంది బయటకు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో పార్లమెంట్ ఎన్నికల వరకు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ గెలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఛాలెంజ్ చేశాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి బీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, మరి ఎలా పార్టీలు నేతలను కాపాడుకోవడంలో మరి ఎలాంటి దృష్టి సారించబోతుంది అనేది వేచి చూడాల్సిన అంశం. రైట్, థ్యాంక్ యూ మహేందర్. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీలో మనకి పార్టీని చాలా మంది కీలక నేతలు వీడుతున్న వైనం కనిపిస్తుంది. ఇక ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. శ్రావ్య, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మూలుగుతున్నటువంటి నక్క మీద తాటిపండు పడ్డ చందంగా మారుతుంది. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెంది అధికారానికి దూరమైనటువంటి పరిస్థితి నుంచి తేరుకోక ముందే ఎంపీ ఎలక్షన్స్ సమీపిస్తున్నటువంటి సమయంలో ఒకవైపు ఎంపీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నటువంటి క్రమంలో పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు సిట్టింగ్ ఎంపీలు కూడా పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీని గందరగోళంలో పడేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అటు నాగర్ కర్నూలుకు చెందినటువంటి ఎంపీ రాములు, అదేవిధంగా జహీరాబాద్కు చెందినటువంటి ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీని వీడి ఇప్పటికే బీజేపీ పార్టీలో చేరారు. పెద్దపల్లికి సంబంధించినటువంటి ఎంపీ వెంకటేష్ నేత అటు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంతోపాటుగా అనేక మంది నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అటు కీలకమైనటువంటి నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీని వీడేందుకోసం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీని పటిష్టం చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో అభ్యర్థులను ఎంపిక చేసుకోవాల్సినటువంటి సమయం సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడడం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగానే మారిందని చెప్పుకోవచ్చు. ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు సర్ది చెప్పేందుకోసం ప్రయత్నించినప్పటికీ కూడా ఆ పార్టీలో నిలవడానికి ఉన్నటువంటి నేతలు ముందుకు రాకపోవడం, ఆ పార్టీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి క్రమంలో ఈ పార్టీకి సంబంధించి పార్టీ
బలహీన పడుతుంది అనేటువంటి నేపథ్యంతో అటు బలంగా ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో దానిలోకే వెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి అధికారం లేనటువంటి పార్టీలో ఉండడానికి ఇష్టపడినటువంటి నేతలు గెలిచేటువంటి పార్టీలోకి వెళ్లేందుకోసమే సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు ఒకవైపు కేంద్రంలో మోడీ హవా నడుస్తున్నటువంటి నేపథ్యంలో అటు బీజేపీ పార్టీ బలంగా ఉంది, మళ్ళీ తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తుందనేటువంటి ఊహాగానాల మధ్య ఈ బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నటువంటి నేతలు ఒకవైపు బీజేపీ వైపే చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు రాష్ట్రంలో ఇంకా కీలకమైనటువంటి నేతలు అటు మహబూబాబాద్ ఎంపీగా పనిచేసినటువంటి సీతారాం నాయక్ కూడా పార్టీని వీడి బీజేపీలోకి వెళ్ళాడు, బీజేపీతో మంతనాలు సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇటీవలే ఎమ్మెల్యేగా ఓటమి చెందినటువంటి కీలకమైనటువంటి నేత కూడా అటు బీఆర్ఎస్లో టచ్లో ఉన్నట్టుగానే తెలుస్తోంది. కరీంనగర్కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కూడా అటు బీజేపీ తోటి టచ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటు బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు సిద్ధపడినట్టుగానే తెలుస్తోంది. అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు కూడా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. రాను రాను ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి నేతలు ఖాళీ చేసి వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో తేరుకోక ముందుకే దెబ్బ మీద దెబ్బ తగిలినట్టుగా కూడా పార్టీ పరిస్థితి మారుతూ ఉంది. మొత్తానికి అసెంబ్లీ అటు పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కీలకమైనటువంటి నేతలు పార్టీని వీయడం అనేటువంటిది ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి శాపంగానే మారుతుందని చెప్పుకోవచ్చు. మరొక వైపు ఇంకా 5 సంవత్సరాల కాలం పాటు పార్టీలో కొనసాగాలన్నా, అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నా, తమ ఉనికిని చాటుకోవాలన్నా కూడా ఇక్కడ ఉంటే లాభం లేదు. ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. వచ్చేటువంటి కాలంలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం కేంద్రంలో ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఇటు రాష్ట్రంలో అధికార బలం కోసం ఆశించేటువంటి వాళ్ళు ఇటు కాంగ్రెస్ వైపు చూస్తుండగా ఎక్కువ మంది నేతలు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి అనూహ్యమైనటువంటి బలం గ్రౌండ్ లెవెల్లో కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 2 ఎంపీలు చేరడంతో పాటు అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు కూడా అటు బీజేపీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలతో చర్చలు సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇంకా ఎంతమంది బీఆర్ఎస్ పార్టీని వీడుతారు, ఆ పార్టీలో ఎవరు మిగులుతారు అనేటువంటిది అయితే చర్చనీయాంశంగా మారింది. శ్రావ్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీలో వలసలు కొనసాగుతున్నాయి. ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానంలో గెలుస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నా కూడా మరోవైపు అలాగే ఒక్క సీటైనా గెలిపించాలని అటు రేవంత్ రెడ్డి కూడా పార్టీ అధినేతకి అంటే బీఆర్ఎస్ అధినేతకి ఒకవైపు సవాల్ విసురుతున్న వేళ కూడా వరుసగా బీఆర్ఎస్ పార్టీలో వలసలు మొదలవుతున్నాయి. ఓవరాల్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. రైట్ శ్రద్ధ, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు మనం. గత అసెంబ్లీ ఎన్నికల్లో అయితే 14 స్థానాలకు గాను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 12 స్థానాల్లో బీఆర్ఎస్ అయితే ఓటమి పాలయ్యి కోలుకోలేని దెబ్బ తగిలిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇదే పార్టీకి సంబంధించి కూడా ఇప్పుడు 12 స్థానాలు కోల్పోవడమే కాకుండా 14 నియోజకవర్గాలకు సంబంధించి 2 స్థానాలు మాత్రమే గెలుపొందింది. అయితే ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాగర్ కర్నూలు ఎవరైతే ఎంపీ ఉన్నారో రాములు ఆల్రెడీ ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో అయితే చేరడం అయితే జరిగింది. అంతేకాకుండా వనపర్తి జిల్లాకు సంబంధించి జెడ్పీ చైర్పర్సన్ లోక్నాథ్ రెడ్డి కూడా పార్టీని వీడారు, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇటు జక్కా రఘునందన్ రెడ్డి ఎవరైతే నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు డీసీసీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో జక్కా రఘునందన్ రెడ్డి కూడా కారు దిగి బీజేపీ పార్టీలో ఆయన చేరారు 2 రోజుల క్రితమే. అయితే ఇప్పటికే కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్ సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కారు దిగి బీజేపీలో ఇటు కాంగ్రెస్ లో కూడా చాలా మంది జాయిన్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఓవైపు
ఇటు బీఆర్ఎస్ కు సంబంధించి బీఆర్ఎస్ కు ఏవైతే ప్రాజెక్టులకు సంబంధించి ఎండగడుతున్న కాంగ్రెస్ ఇటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కూడా చాలా వరకు కూడా అవకతవకలు జరుగుతున్నాయంటూ కూడా ఇటు నిన్న చెలో పాలమూరు రంగారెడ్డి కూడా చూపించింది. అక్కడ చాలా వరకు కూడా 80% పనులు పూర్తి చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చెప్పి అబద్ధాలు చెప్తూ పాలమూరు ప్రజలను మోసం చేశారంటూ కూడా నిన్న వాళ్ళు ఆరోపణలు చేసిన పరిస్థితి. 80% పనులు కాదు, ఇక్కడ చాలా వరకు పనులు పెండింగ్ లో ఉన్నాయి. 28,000 కోట్లకు సంబంధించి ప్రాజెక్ట్ లో ఖర్చు చేశారు, ఇక్కడ మాత్రం అంతకు సంబంధించి పనులైతే కాలేదంటూ కూడా నిన్న ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఎంతమంది బీఆర్ఎస్ పార్టీని వీడతారనేది, బీఆర్ఎస్ పార్టీని వీడి ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీలోకి వెళ్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తానికైతే ఎంపీ రాములు, జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, తర్వాత మాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు, డిసిసిపి డైరెక్టర్ జెక్క రఘునందన్ రెడ్డి వీళ్ళంతా కూడా ప్రస్తుతానికైతే బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇంకా ఎంతమంది బీజేపీ లేదా కాంగ్రెస్ లోకి వెళ్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి. బీఆర్ఎస్ కి అయితే ఒకసారిగా అటు లో ఏవైతే మన స్థానిక అసెంబ్లీ ఎన్నికల్లో అయితే గట్టి షాక్ కలిగి బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పార్లమెంట్ కు సంబంధించి కూడా ఇంకా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే ఇప్పటికే వాళ్ళ పార్టీలో ఉన్న చాలా మంది కీలక నేతలంతా కూడా పార్టీని వదిలి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కావ్య, రైట్, మనం చూసుకుంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుస్తాము అని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే కేటీఆర్ అయితే ఎవరైనా ఉన్నారో ఆ నేపథ్యంలో మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు రేవంత్ కూడా సవాల్ విసురుతున్నట్టు, ఒక్క సీట్ అయినా గెలిచి చూపించండి అంటూ కూడా రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పటికే మనము ఇటు స్టేట్ వైడ్ గా కూడా చాలా మంది ప్రస్తుతం ఉన్న ఎంపీలంతా కూడా ఇద్దరు ముగ్గురు రాజీనామా చేసి బీజేపీ తర్వాత ఈ మిగతా పార్టీల వైపు చూస్తూనే ఉన్నారు. తర్వాత ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు వచ్చేసరికి 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఒకటి నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ సంబంధించి కూడా మన్నె శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఈసారి ఆయనకు టికెట్ ఇస్తారా లేదా, లేకపోతే ఇంకెవరికైనా టికెట్ ఇస్తారా అంటూ కూడా చాలా వరకు చాలా కొత్త నాయకులు ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే ఈసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చినా కూడా పోటీ చేయలేని పరిస్థితిలో కూడా నాయకులు ఉన్నారు. అంటే గత ఏవైతే ఎన్నికల్లోనే చాలా వరకు ఖర్చు చేసుకున్నాం, ఈసారి పార్టీ ఎంత ఇస్తుంది అనే యోచనలో కూడా ఇక్కడ ఉన్న ఎంపీ అభ్యర్థులు అయితే ఉన్నారు. ఇక నాగర్ కర్నూలుకి సంబంధించి అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు అయితే మొత్తానికి పార్టీని వీడి రాజీనామా చేసి బీజేపీలోకి అయితే వెళ్లారు. అక్కడ పార్లమెంట్ స్థానానికి ఎవరు పోటీ చేస్తారన్నది కూడా తెలియలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రావ్య, మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇటు పోటీ చేయడానికి అభ్యర్థులు కరువయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి అభ్యర్థులు ముందుకు రావడం లేదని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇప్పుడు ఈ పార్టీని వీడుతున్న వాళ్ళందరూ ముఖ్యంగా బీజేపీలోనే చేరడానికి కారణం ఏంటనుకోవచ్చు? బీజేపీకి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు సాధిస్తుందని చెప్పి బీజేపీకి భవిష్యత్తులో కూడా మంచి అభిప్రాయంతో దాంట్లో బీజేపీలో వెళ్తున్నారు. బీజేపీకి సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ కు బీజేపీకి మాత్రమే రానున్న ఎన్నికలు కానీ రానున్న ముందు భవిష్యత్తులో ఈ 2 పార్టీలకు మాత్రమే పోటీని నెలకొంటుందంటూ కూడా ఇక్కడ ఉన్న నాయకులు అయితే తమ ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. బీజేపీ పుంజుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఇటు బీజేపీకే వస్తారు. బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీల మధ్య ప్రధాన పోటీ కూడా కొనసాగుతుంది అన్నట్టు కూడా ఇక్కడ ఉన్న నాయకులు ఒక ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్. ఇక తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ క్రమంగా ఖాళీ అవుతోంది. చేతిలో బెల్లం ఉన్నంత వరకే ఈగలు, బెల్లం అయిపోతే ఈగలు ఉండవన్న చందంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీకి వీర విధేయులుగా ఉన్న వారు కూడా ఇప్పుడు పార్టీ అధికారంలో కోల్పోవడంతో గుడ్ బై చెప్తున్నారు. ఇక మొన్నటి వరకు అధికార కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగగా పార్లమెంట్ ఎన్నికల వేళ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చేస్తున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫణిరాజ్ అందిస్తారు లైవ్ ద్వారా. ఫండాష్, మొత్తానికి మీరు అన్నట్టుగా ఎప్పుడైతే అధికారం పోయిందో అప్పుడు మొత్తం నాయకులంతా కూడా బీఆర్ఎస్ నుండి ఇతర పార్టీల వైపు, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ వైపు వచ్చేసినటువంటి నాయకులు ఈసారి పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి ఈ తరుణంలో బీజేపీ వైపు చూస్తున్నారు. కేంద్రంలో పక్కా మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందనే అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలో వీరు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఈ పార్టీ వైపు ఎదురు చూస్తున్నారు. చాలా మంది ఇప్పటికే ఢిల్లీలోని ఉన్నటువంటి పెద్దలను సంప్రదించినట్టుగా తెలుస్తుంది. అయితే ఎవరికైతే నిజంగా పార్టీ కోసం పనిచేయాలంటుందో, లాంగ్ రన్ లో ఎవరైతే బీజేపీకి పనిచేస్తారో వాళ్ళకి ఇప్పటికే
పార్టీ అవకాశం ఇచ్చింది, వారిని చేర్పించుకుంది. ఒక ఎంపీ స్థానంలో ఉన్నటువంటి నాయకులు నేరుగా జాతీయ పార్టీతో సంప్రదించి నేరుగా చేరడం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రాంతీయ పార్టీ, ఒక బీఆర్ఎస్ పార్టీకి నిజంగా తీవ్ర నష్టమని చెప్పవచ్చు. మరోవైపు చాలా మంది కూడా సంప్రదిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలు కొంతవరకు దీనిపై సంయమనం పాటించాలని ఇక్కడ ఉన్నటువంటి పెద్దల్ని కోరినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో లాగా తమ అవసరాల కోసం వచ్చే నాయకులు అవసరం తీరినా లేదంటే వారికి కావాల్సినటువంటి పదవి కావచ్చు లేదా హోదా కావచ్చు రానట్టయితే అక్కడ నుండి వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరైతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారులకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందనే అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలో వారిని కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇదంతా కూడా ఎప్పటి నుండో, ఎందుకంటే బీజేపీ సైద్ధాంతిక పరమైనటువంటి పార్టీ, కొన్ని దశాబ్దాలుగా ఆ పార్టీని అంటి పెట్టుకున్నటువంటి నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. వారందరికీ కూడా సరైన ప్రాధాన్యత లభించాలని కోరుతోంది. మరోవైపు గతంలో తెలంగాణలో చివరి వరకు కూడా ఒక రకంగా చెప్పాలంటే అధికారంలోకి వస్తుందని అంచనాలు పెంచినటువంటి బీజేపీ ఒక్కసారిగా అసెంబ్లీ ఎన్నికల ముందు పూర్తిగా చల్లబడింది. దీంతో కాంగ్రెస్ కి అధికారం రావడానికి అవకాశం దక్కింది. ఇటువంటి పరిస్థితుల్లో మరోసారి ఈ తప్పు రిపీట్ కాకుండా ఉండడానికి అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు చెప్పారు. ఖచ్చితంగా వారు లాంగ్ రన్ లో ఉండడానికి వచ్చినట్టయితే పార్టీని గనక విస్తృతం చేయడానికి వారు కృషి చేసినట్టయితే వారిని తీసుకోవాలని కేవలం తన సొంత అజెండాతో సొంత లాభం కోసం వచ్చే నేతల్ని దూరం పెట్టాలని వారు కోరినట్టుగా తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఇక్కడ పెద్దలు కూడా కొంతవరకు ఆలోచిస్తున్నారు. లేకుంటే ఈ పార్టీకే మరిన్ని చేరికలు కూడా ఖచ్చితంగా జరిగి ఉండేవి. అంటే ఓవరాల్ గా చూసినట్లయితే ఇక్కడ బీఆర్ఎస్ ఒకప్పుడు ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఈ ప్రస్తుత బీఆర్ఎస్ ఏదైతుందో జాతీయ స్థాయిలో పోటీ పడడానికి, ఎందుకంటే ఎప్పుడైనా కేంద్రంలో రెండు జాతీయ పార్టీల మధ్య పోటీ తీవ్రమై హంగ్ ఏర్పడినట్లయితే లేదంటే ఏదో ఒక జాతీయ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి స్థానిక పార్టీ సహకారం అవసరం ఉన్నట్టయితే 1-2 ఎంపీలు ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో పదవి పొందినటువంటి పరిస్థితులు గతంలో ఉండేవి. దీంతో బీఆర్ఎస్ గా రూపాంతరం చేసి తాను జాతీయ రాజకీయాల్లోకి వస్తారని ఏ రోజైతే కేసీఆర్ ప్రకటించారో ఆ తర్వాత చాలా హోప్ఫుల్ గా నాయకులు కూడా ఉన్నారు. కానీ ఆ అడుగు ఏదైతే ఉందో దాంతోనే నిజం చెప్పాలంటే ఒక రకంగా ఆ పార్టీకి పతనం మొదలైందని చెప్పవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ కోలుకునే అవకాశం లేదని సూచనలు కనబడుతున్న నేపథ్యంలో మరోవైపు బీజేపీ ఇచ్చినటువంటి స్పష్టమైన హామీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు చేరాయి. సో ఇదంతా కూడా ప్రస్తుతం కీలక పదవుల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతల్లో గుగ్గులు మొదలైంది. వారంతా కూడా అధికారంలోకి వచ్చేటువంటి బీజేపీ వైపు చూస్తున్నారు. కానీ ఇక్కడున్న పరిణామం అంటే ఢిల్లీ కేంద్రంగా చూసినట్లయితే పెద్దలు మాత్రం కొంత ఆచితూచి స్పందిస్తున్నారు. ఎందుకంటే గతంలో వచ్చిన ఒక సీనియర్ నాయకుడు చేసినటువంటి కార్యక్రమాల ద్వారా పార్టీలోనే అంతర్గతంగా కలహాలు నెలకొన్నాయనే వార్తలు బయటకు వచ్చిన నేపథ్యంలో ఎవరిని తీసుకున్నా కూడా వారు లాంగ్ రన్ లో పార్టీకి ఉపయోగపడాలి, వారి వల్ల పార్టీకి లాభం జరగాలి. ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా వారు అదే జోష్ తో పార్టీ కోసం పనిచేయాలి. ఇటువంటి లక్షణాలు ఉన్న నాయకులు మాత్రమే బీజేపీ దగ్గర తీయాలనే ఆలోచనతో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎటువంటి నాయకులకు ప్రిఫరెన్స్ ఇస్తారు, రానున్న రోజుల్లో ఎవరెవరిని దగ్గర తీస్తారని చూడాల్సింది. కొంతమంది నేతలు మాత్రం బీజేపీలో తమకు స్థానం లభించదు, అంటే ఎంపీ టికెట్ లభించదని ఎప్పుడైతే వారికి కొంత క్లారిటీ వచ్చిందో వారు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ కూడా అధికారం వచ్చిన తర్వాత కొంత నిజంగా పనిచేసినటువంటి నాయకులను చేర్చుకునే అవకాశం ఉంది. ప్రస్తుత ఉన్నటువంటి నాయకుల ప్రాధాన్యత తగ్గకుండా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఢిల్లీలో నెలకొంది. రైట్, థ్యాంక్ యూ ఫండ్రాజ్.